హలో అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే భారత్ రైస్ని ఎలా కొనుక్కోవాలి అనేది వీడియో చూపిస్తున్నానండి. ఎందుకంటే నిన్న షార్ట్ వీడియో పెట్టి ఇలా నేను జియో మార్ట్లో పర్చేస్ చేశానని చెప్పేసి పెట్టానండి. చాలామంది మాకు ఓపెన్ అవ్వట్లేదండి, ఎలా చేయాలి అని చెప్పేసి అడిగారు. అందుకే ఈరోజు డీటెయిల్గా చూపిస్తున్నాను. ముందు దీనికోసం అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో మార్ట్ అని డౌన్లోడ్ చేసుకోవాలండి. జియో మార్ట్ JIOMART అని మనం టైప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో బ్యాగ్ గుర్తుంది చూడండి, అది ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిందండి. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం భారత్ రైస్ అని టైప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇదే అండి 10 kgs బ్యాగ్. దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఎలా పర్చేస్ చేయాలి అని చూపిస్తానండి. ముందైతే చూసారు కదా, కేజీ వచ్చేసి 29 రూపీస్, 10 kgs ప్యాక్ కాబట్టి 290 రూపీస్ అండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా సైట్కి అంటూ ఉంటే అన్నీ వస్తాయి. దాని న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అండ్ డేట్ కానీ ఎన్ని రోజులు ఇది వాడుకోవచ్చు అవన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా ఉంది. ఆ QR కోడ్ కూడా ఉంది. దీనివల్ల కూడా మీకు ఏమైనా ఓపెన్ అవుతుంది అని కూడా చూడండి. అండ్ నేను ఇందాక చూస్తే గూగుల్లో కూడా ఓపెన్ చేసామనుకోండి, భారత్ రైస్ అని టైప్ చేస్తే మన దగ్గరలో ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అవి కూడా ఓపెన్ అవుతున్నాయి. ఆ విధంగా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీ విధంగా అయితే జియో మార్ట్లో మేము పర్చేస్ చేసామండి. చూసారు కదా, మనకి సింగిల్ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. చూసారు కదా, నేను యాడ్ కొడుతూ ఉంటే ఒక్కటే ఓపెన్ అవుతుంది. అండ్ మాకే విధంగా వచ్చిందంటే మేము ఇలా జియో మార్ట్ ఓపెన్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆటోమేటిక్గా వాట్సాప్లోకి మాకు ఇలా జియో మార్ట్ అనే ఒక వాట్సాప్ ఓపెన్ అయిందండి. అట్లా మనకి ఏమన్నా అప్డేట్స్ వస్తూ ఉంటే కూడా ఇందులో వచ్చేస్తూ ఉంటాయి. మాకు కొత్తగా ఇలా జియో భారత్ రైస్ అని వచ్చింది. అవి అన్నీ కూడా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయని వచ్చింది. మేము దాంట్లో పర్చేస్ చేసామన్నమాట. ఇలా జియో మార్ట్ అనే యాప్లో మేమైతే ఇలా పర్చేస్ చేసాము. అందరికీ అందాలనే ఉద్దేశంతోనో ఏమో అండి ఒకటే ప్యాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను ఇలా వాట్సాప్ నుంచి కూడా ఓపెన్ చేస్తే ఒకటే ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తుంది. మీరు డైరెక్ట్గా జియో మార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేయొచ్చు. మేమైతే ఈ విధంగా జియో మార్ట్లో తీసుకున్నామండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చూస్తే దాల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి కేజీ 60 రూపాయలు ఉంది. బయట అయితే మనకి హోల్సేల్గానే 80 రూపీస్కి దొరికే పచ్చెనపప్పు ఇందులో 60 రూపాయలకి భారత్ దాల్ అనేది 60 రూపాయలకు ఉంటే వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మనకి ఇంటికే వచ్చి ఇస్తారు, కానీ 250 రూపీస్ పర్చేస్ చేస్తే వాళ్ళు తెచ్చిస్తారండి. లేదంటే మనకి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మేము కొన్ని సోప్స్ అండ్ ఒక 2 పచ్చెనపప్పు ప్యాకెట్స్ అనేవి పెట్టుకున్నాం. దాంతో మాకు ఒక 250 కంటే ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తుంది. మనం ఆన్లైన్ పేమెంట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చు అండి. మేమైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటున్నాం. మాకు ఒక 9 రూపీస్ కూడా కూపన్ అనేది వచ్చింది. దాన్ని యాడ్ చేసుకొని ఇంకా ఇలా షాపింగ్ అనేది కంటిన్యూ చేసాం. ఈ విధంగా మేము నెక్స్ట్ దాల్ కూడా ఆర్డర్ చేసామండి. ఎందుకంటే మీకు రైస్ ఎలా ఓపెన్ చేసామో అనేది ముందే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాల్ తోటి మీకు చూపించాను ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఏం లేదండి, మనకి అక్కడ ఓపెన్ అవుతాయి, వాటి ద్వారా చేసుకోవడమే. తర్వాత చూసారు కదా మనం ఎలా కొన్నామో ఏంటి అనేది వాట్సాప్లోకి వచ్చేసింది. ఇలా మీరు జియో మార్ట్ ద్వారా మీరు షాపింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తాను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.